అందరికీ నమస్కారం అండి. వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ వైఎస్ యూట్యూబ్ ఛానల్ యువర్ సొల్యూషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ముందు నల్లపు పాండు గారు ఒక ఆర్టిస్ట్ గెస్ట్గా ఉన్నారు. వారి ఇన్నర్ వ్యూ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ పాండు గారు. హాయ్ అండి శ్రీనివాస్ గారు, బాగున్నారా? ఫైన్ సార్, హౌ ఆర్ యూ? ఎక్సలెంట్. ఓకే, పాండు గారు నల్లపు పాండు, నవ్వుల పాండు. అన్నందుకైనా నవ్వాలి. యా, ఓకే, థ్యాంక్ యూ. పాండు గారు, మీతో మాట్లాడుతుంటే ఒక అరగంటలో 6 బూస్టులు తాగినటువంటి ఒక ఎనర్జీ 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 అలా ఫ్లో అవుతుంది అనిపిస్తుంది. అది ఎలా సాధ్యం? అసలు మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతున్నారు? నిజంగా అనిపిస్తుంది అంటారండి? యా, 100%. గ్రేట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిసియేషన్. యా, మీరు అనేది నేను ఏకీభవిస్తాను అండి మీ మాటతోటి. ఎందుకంటే మీరే కాదు, నేను ఎక్కడున్నా ఎవరితో మాట్లాడుతున్నా కూడా ఇవే అప్రిషియేషన్స్ ఇస్తుంటారు నాకు. నేను కొంచెం వండర్గానే ఫీల్ అవుతుంటాను. అంటే ఇట్స్ జీన్స్ అండి అవి. అంతేనా? జీన్స్ అంటే తండ్రి మా నాన్నగారు కూడా వెరీ ప్రోయాక్టివ్. ఓ నైస్. ఆయన 85 ఇయర్స్ వరకు ఉండి ఉన్నారు, జీవించి ఉన్నారు. ఇప్పుడున్నారా? లేదు, ఓకే. మొన్న కోవిడ్ టైంలో 2021లో ఓకే వాళ్ళు స్వర్గస్థులేరు అనమాట. ఓకే, బట్ కోవిడ్ ఎఫెక్టెడ్ కాదండి. ఓకే ఓకే. వెరీ న్యాచురల్ డెత్. ఏ డిసీజెస్ లేవు. లేకుండా 80 కానీ బీపీ కానీ 85 ఇయర్స్ 85 ప్లస్ ఆరోగ్యంగా జీవించారు. చాలా ఆరోగ్యంగా. కాకపోతే ఏంటంటే మా ఊర్లో ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాటర్ మూలాన, అంటే వీరు ఓల్డ్ జనరేషన్ కదా, మనకంటే ముందు జనరేషన్ కాబట్టి అప్పట్లో ఫ్లోరైడ్ వాటర్ ఉంటుండే. సో దానివల్ల కొంచెం లెగ్స్ కొంచెం బెండ్ అవ్వడం, అట్లా మా ఊర్లో చాలా మందికి ఉందండి బెండ్ అవ్వడం. కొన్ని ప్రాంతాల్లో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావడం. అది తప్ప ఇంకా వేరే అదర్ అంటే జనరల్ గా ఇప్పుడు వస్తున్నటువంటి హార్ట్ సంబంధించిన అలాంటివి ఏమి లేవు. వెరీ నార్మల్ గా ఉండేవాళ్ళు. ఆ జీన్స్ మాకు వచ్చినాయి అని చెప్పి మేము చాలా సంతోషిస్తుంటాం. నాన్నగారు కూడా ఎప్పుడు పాజిటివ్, ఇదే ఎనర్జెటిక్ గా ఉండేది. అసలు మామూలు ఎనర్జీ కాదండి. ఊర్లో వాళ్ళు వ్యవసాయం చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం సాయంత్రం అట్లా రిలాక్స్ అయ్యే టైంలో వాళ్ళు వీళ్ళు ఒక దగ్గర కూర్చోవడము, నైబర్స్ వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడుకునే మంచి చెడు కూడా నాకు బాగా గుర్తు. కష్ట సుఖాలు అసలు కష్టాల కంటే సుఖాలే ఎక్కువ చెప్పుకునే వాళ్ళు. అంటే అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేవాడు మా డాడీ. వాతావరణంలో పెరిగి కాబట్టి మీకు కూడా అది ఫ్లో అయిపోయింది. ఆ ఫ్లోని మీ సర్కిల్ కు, మీ ఫ్రెండ్స్ కి ఇస్తున్నారు, అంటించుకుంటూ పోతున్నాడు. ఆంజనేయుడు లంకను అంటించినట్టు అంటిస్తూ. నాకు కూడా ఫ్రెండ్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా చూస్తాను నేను. అంటే రిలేషన్స్ కంటే, బంధువుల కంటే, వీటికంటే కూడా నాకు ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంచి ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ ఇస్తుంటా. ఎక్కడైతే మాది టీము ఒక గ్రూప్ గా ఉంటామో అక్కడ కొంచెం నేనే హైలైట్ గా కనిపిస్తుంటాను. అది ఆ విధానం అనేది ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నాకు ఇవన్నీ గుర్తొస్తూ చెప్తున్నాను. ఎక్కడున్నా కూడా అదొక వెరీ క్లియర్ గా ఉండడము, ఓపెన్ గా ఉండడము, ఎనర్జెటిక్ గా ఉండడము. అంటే నాలో ఎందుకో తెలియదండి, ఒక ఎదుటి వాళ్ళలో కూడా ఎనర్జీ నింపుతూ వాళ్ళని కూడా ఉత్సాహపరుస్తూ మనం ఎంజాయ్ చేయడం. అందులో నా స్వార్థం కూడా ఉంది. మీరు అన్నట్టు ఆనందం ఉన్న వ్యక్తి చుట్టూ ఒక ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంటది. అంటే మీరున్న కాడ కూడా అలా ఉంటదని చెప్తుంటే వింటుంటాం. అది ఎప్పుడున్నా మిమ్మల్ని మీరు రాగానే అదొక సందడి, ఒక జోష్. అది కూడా అదే అంటున్నాను. అందరిలాగానే మీరు చెప్తుంటే కూడా నేను వండర్ అవుతున్నా. అంటే మీరు కూడా దాన్ని గమనించిర్రు. ఓకే. థ్యాంక్ యూ. రైట్. పాండు గారు, వాస్తవంగా మీరు ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు సినీ ఆర్టిస్టు, స్టేజ్ ఆర్టిస్టు, ఇలా పెయింటింగ్ ఆర్టిస్టులు రకరకాలు ఉంటారు. అంటే మీరు ఏ ఆర్టిస్ట్లో కోవాకి చెందుతారు? ఇప్పుడు శ్రీనివాస్ గారు కళలు 64 అవును అని పెద్దలు అంటుంటారు. అవును వింటుంటారు. సరే, నేనైతే లెక్క పెట్టలేదు, చూడలేదు. కానీ మీరు ఇప్పుడు ఆర్టిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఆర్టిస్టులు చెప్పారు మీరు. స్టేజ్ ఆర్టిస్ట్, పెయింటింగ్ ఆర్టిస్ట్, రకరకాలు ఉంటారు చెప్పారు కదా. అందులో నాకు దాదాపుగా ఒక 5-6 టచ్ లో ఉంటాయి. 5-6 కళలు మీకు అభినయ కళాకారుడు. ఓకే. అయితే మెయిన్ దీంట్లో చిత్ర కళాకారుడు అన్నట్టు. పెయింటింగ్. దానికి పక్కన విచిత్ర కళాకారుడు అనే కూడా టైటిల్ ఉంటది. నైట్ అంటే
చిత్రాలలో విచిత్రమైనటువంటి భిన్నమైన కూడా No, 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 no. అట్లా ఏం లేదా బేసికల్లీ చిత్రకారుని. Okay. విచిత్రకారుడు అని ఎందుకు అంటుంటారు నా ఓకే ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు వీళ్ళంటే, ఓకే నేను నాట్ ఓన్లీ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అవే కాకుండా నా ఫిజిక్ ని, అంటే హెయిర్ స్టైల్ మార్చడము, అవును బియర్డ్ మార్చడము, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చడము, ఎప్పుడు ఒకే గెటప్ అసలు ఒకే గెటప్ లో ఉండే ప్రసక్తే లేదు. ఓకే ఓకే వీక్లీ ఆర్ 2 weeks ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటుంటాను. అయితే ఈ మధ్య కొంచెము వయసు 35 వస్తుంది కాబట్టి రైట్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేస్తున్నా. ఎందుకంటే కొద్దిగా అయితే respect గా ఇప్పుడు ఇలా ఉండాలి. అంటే టీనేజ్ లో బాగా ఉండేవాళ్ళం. Yes. 20s లో బాగా ఉండేవాడిని, ఇప్పుడు 30s లో ఉన్నా కదా. ఓకే నైస్. అంటే So మిమ్మల్ని చూస్తుంటే మీ వయసు కూడా అట్టే అనిపిస్తుంది, వెనకపోతున్నట్టుగా ముందుకు కాకుండా. థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్. సో చిత్రకళాకారుని, ఓకే ఓకే పెయింటింగ్ ఆర్టిస్ట్ ని. పెయింటింగ్ ఆర్టిస్ట్ అంటే అసలు బేసికల్లీ నేను ఎట్లా అంటే సైన్ బోర్డ్స్ రాసేవాడిని. అంటే డ్రాయింగ్స్ వేయడము, అవును పోర్ట్రేట్స్ వేయడము, ఇవి కాకుండా బేసిక్ గా స్టార్టింగ్ లో అంటే 90s గురించి నేను చెప్తున్నాను. నేను చెప్పాలంటే కూడా లేట్ 80s, లేట్ 80s. ఓకే ఎర్లీ 90s లోనేమో డైరెక్ట్ గా దిగేసిన లైన్ లోకి. ఓకే ఓకే 80s ఎండింగ్ లో దీంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసిన, ట్రైనింగ్ తీసుకున్నా. సో ఆ పెయింటింగ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యాను అనమాట. అంటే సైన్ బోర్డ్స్ రాయడము, మీ కెరీర్ బిగినింగ్ కూడా దాంతో Yes. ఆ విధంగా చేస్తూ అప్గ్రేడ్ చేసుకుంటూ అవును. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్స్ కూడా మేము చేసే ఇప్పుడు ఇంటీరియర్ స్థాయికి డిజైన్ గా వచ్చాము. Yes. ప్రొఫెషనల్ గా Yeah, ఇంటీరియర్ డిజైన్. professional గా ఓకే. వచ్చేసాం. ఇప్పుడు పెయింటింగ్స్ అంటే మీరు అంటే చిత్ర లేఖనం, Yes. అంటే పిక్చర్ చూసి పిక్చర్ Yeah, అదే కదా. ఇప్పుడు నేను ఇలా కూర్చుంటాను, మీరు మీరు వెరీ బిజీ షెడ్యూల్ లో ఉంటారు అనేది నాకు తెలుసు. ఓకే ఎప్పుడైనా గిట్లనే ఓకే సందు దొరికి నాకు చిన్న సైగ చేస్తే ఒక పెన్సిల్ పేపర్ తీసుకొని వస్తా. ఓకే నైస్ థ్యాంక్ యూ. 45 minutes టైం ఇవ్వండి, మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫోటో పక్కన జిరాక్స్ వస్తుంది. రైట్ ఓకే Exactly. థ్యాంక్ యూ. అది ఉంది మీలో. Yeah. అంటే మీరు ప్రముఖులై ఎవరైనా అలా ట్రై చేశారా? ఇప్పుడు కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా మనకు, లీడర్స్, నేషనల్ లీడర్స్, సినీ ఆర్టిస్టులు, అలాంటి వాళ్ళు. జస్ట్ అదొక హాబీగా ఎస్ ఎస్ ఓకే. నేను బ్రతుకు తెరువుకు ఈ బోర్డులు రాసేది ప్రొఫెషన్ ఎంచుకొని హైదరాబాద్ వచ్చిన. అవును. ఇప్పుడు పాండు గారు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే అన్నట్టు మీరు హైదరాబాద్కు ప్రయాణం అసలు ఎందుకు సాగింది? అసలు ఈడ ఏం పడగొట్టడానికి వచ్చారు అసలు? గ్రేట్. ఇది కూడా యాక్సిడెంటల్ ఏనండి. అసలు జోక్ ఏంటంటే నా లైఫ్ మొత్తం కూడా యాక్సిడెంటల్లీ అంటే యాక్సిడెంట్స్ జరిగినాయి కాదు, అదే యాదృచ్ఛికంగా, యాదృచ్ఛికంగా. ఏది ప్లాన్డ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదుగా. టిల్ టుడే కూడా ఈ రోజు కూడా నేను ఒక ప్లాన్, ప్రాపర్ ప్లానింగ్, ఈ ఇయర్ 24 లో ఇది 25 లో ఇది అలా ఏముండదుగా. అదే అంటున్నా, నా ఎనర్జీకి, నా హ్యాపీనెస్ కు సీక్రెట్ ఎప్పుడు మీరు ఇప్పుడు కూడా సందర్భం వచ్చి మళ్ళీ ఇది పదే వస్తుంటది. దానికి రీజన్ కూడా ఇదే అండి. ఎందుకంటే నేను ప్రెసెంట్ లో బతుకుతుంటా, వర్తమానం అదే ఆస్వాదిస్తుంటారు. యా. ఓకే నో నైస్. పాస్ట్ నో ఫ్యూచర్. యా, ఆ గందరగోళం లేదుగా. ఓకే రైట్. ఆ యాటిట్యూడ్ నాకు అలవాటైందండి. ఆ స్పష్టత ఉంది, క్లారిటీ. వెరీ క్లియర్ అనమాట. ఓకే ఓకే. అట్ ద సేమ్ టైం నేను చాలా పట్టుదల ఉన్న వ్యక్తిని. ఏదైనా అనుకుంటే సాధించాలి. గమ్ షాట్ అది. ఓకే నైస్. అది వాట్ ఎవర్ అంటే నా మైండ్ లో ఉండాలి. ఇప్పుడు మీరేదో నాతో ఛాలెంజ్ చేసి ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకటి అన్నా, నువ్వు ఉన్నట్టుండి ఒక 10 కోట్లు నువ్వు 2 months లో సంపాదించి చూస్తా అంటే మాత్రం అట్లా కాదు. అది నా మైండ్ లో ఉండాలి. ఓకే ఓకే ఓకే. నా మైండ్ లో కరెక్ట్ అవసరం అనిపించాలి. ఇది కంపల్సరీ నేను చేయాలి, నాదేందో నేను చూపించుకోవాలన్న ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే నా మైండ్ లో క్రియేట్ అవుతుందో డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఆ విధంగా చేయగలుగుతాడు. ఏది డ్రాయింగ్స్ ఇవంటి కూడా. కానీ నా బేస్ అది కాదు. అసలు నన్ను ఆర్టిస్ట్ గా ఐడెంటిఫై చేసింది నా 6th standard లో. నేను 6th class చదువుతున్న టైంలో మా హెడ్ మాస్టర్ గారు గుర్తించాడు. ఎట్లా అంటే 6th 7th వాట్ ఎవర్ నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఈ సైన్స్ ఫిగర్స్ ఉంటుంది, బయో సైన్స్ లో బాగా ఉంటాయి కదా. బయాలజికల్ సైన్స్ లో అమీబా, గొరిల్లా, అవును, ఇలాంటి బొమ్మలు ఉంటాయి. అవి
నేను డ్రాయింగ్ వేసేవాడిని. Okay, అప్పుడు nice. సబ్జెక్ట్ లో కంపల్సరీ ఉండేది. బయో సైన్స్ Yeah, అంటే yeah, జీవశాస్త్రం exactly. అంటేనే వాటికి ఒక ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూలో కొన్ని మార్క్స్ కూడా Yes, ఉంటాయి. yes. అవును. అప్పుడు ఆ బొమ్మలు మరి ఎందుకు అంటే ఐ మీన్ నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి అది అది ఆ కళ అబ్బింది అలా కదా. అబ్బింది అంతే. అంతే నాకు ఎవరు గురువు లేరు, ఎక్కడ నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది లేదు, ఏం లేదు. నేచురల్ గా ఆసక్తి పెరిగింది అది చదువుకుంటే. అలా 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 ఆ బొమ్మలు వేస్తున్న క్రమంలో మా హెడ్ మాస్టర్ గారు అంకతి అప్పయ్య గారు అని చెప్పి వెరీ రెస్పెక్టబుల్ పర్సన్. ఇప్పటికి కూడా నేను అంత రెస్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు లైఫ్ నిచ్చింది వాళ్ళు. అంటే నాలో ఉన్నటువంటి ఒక ఇంటర్నల్ క్వాలిటీని కనిపెట్టి నాకు చెప్పడం అంటే నాకు ఎందుకో స్ట్రక్ అయ్యింది మైండ్ లో, కూర్చుంది అది. కూర్చొని దీన్ని ఏదో ప్రాక్టీస్ చేస్తే బాగుంటది అన్న టైప్ లో ఆ ఎంకరేజ్మెంట్ అనేది నన్ను ముందుకు తీసుకెళ్ళి అక్కడ బీజం పడి దాన్ని కంటిన్యూ చేస్తూ రెగ్యులర్ గా బొమ్మల మీద ఎక్కువ దృష్టి పెట్టడం, ఇలాంటి సైన్స్ బొమ్మలు వేయడము. అప్పుడే మనకు రోడ్స్ మీద అక్కడక్కడ చిరంజీవి బొమ్మలు అవన్నీ ఒక పోస్ట్ కార్డ్ సైజ్ అవన్నీ కూడా అమ్ముతుండే వాళ్ళు. ఫుట్పాత్ల మీద పెట్టి అమ్ముతుండే వాళ్ళు. అవి ఒకటి సాంగ్స్ బుక్స్ చిన్న సైజు అవి కొనుక్కొని మనం ప్రాక్టీస్ చేయడం. అయితే ఆ బొమ్మలు ఒక ఫ్రెండ్ ద్వారా వీని ద్వారా తీసుకోవడము, వాటిని ప్రాక్టీస్ చేయడము. అవి స్కూల్లో ఉండి, అంటే నేను హాస్టల్లో ఉండి చదువుకున్నాండి. హాస్టల్లో ఉండి టైం దొరికినప్పుడల్లా ఇలాంటివి ప్రాక్టీస్ చేయడము. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ కంటే వీటి మీద ఎక్కువ ఫోకస్ అది నాకు తెలియకుండానే ఆటోమేటిక్ నా మైండ్ లోకి వచ్చేసింది. 6th 7th అంటే ఏంది, మనకు ఒక ఫ్యూచర్ ప్లాన్ అని, ఫ్యూచర్ లో నేను ఆర్టిస్ట్ కావాలని, దీని మీద సంపాదించాలని, అలాంటి ఐడియాస్ ఇప్పుడే లేవు నాకు. ఇంకా అప్పుడేముంటాయి, ఇంకా అప్పుడు ఏముండదు. 7th తర్వాత 8th, 8th తర్వాత 9th, తర్వాత 10th బోర్డ్ ఎగ్జామ్ రాయాలి, తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి. ఇదే తప్ప ఉండదు. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. అయితే సో ఆ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది అక్కడ బీజం పడింది. దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చేసి ఇక మీరన్నట్టు అటో ఇటో కొట్టుకుంటూ సక్సెస్ఫుల్లీ 10th లో ఫెయిల్ అయినా. గ్రేట్. అప్పట్లో అందుకే సక్సెస్ఫుల్లీ 10th లో ఫెయిల్ అనగానే మీరు గ్రేట్ అంటున్నారు అంటే బాగా దీవించారు. రైట్. అంటే మీరు అన్నట్టు మీరు 10th ఇయర్ అండి? 84, 85 అంటే మీరు అన్నట్టు పాండు గారు గుర్తొచ్చేది ఏంటంటే, అప్పట్లో మార్క్స్ ఉండేది 360 మార్క్స్ వచ్చి ఫస్ట్ గ్రేడ్. అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితేనే జిల్లా స్థాయి ర్యాంకు లెక్క చూసేవాళ్ళు. అప్పుడు కొద్దిగా క్లిష్టంగా ఉండేది. ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అప్డేట్ ఇదైపోయి పాస్ అనేది మామూలు అంత పర్సెంటేజ్ వచ్చినాయి. ఓకే శ్రీనివాస్ గారు మీరు అన్నట్టు ఆ 360 మార్క్స్ ఎగ్జాక్ట్లీ నా 360 మార్క్స్. నేను 10th లో మ్యాథమెటిక్స్ లో ఫెయిల్ అయినా. ఎందుకంటే ఈ డ్రాయింగ్స్ ఒకటే దానికి రీజన్ కాదు. డ్రాయింగ్స్ తో పాటు నాకు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో సింగింగ్ కూడా నాకు బాగా పాటలు అప్పుడు స్కూల్ స్థాయిలో నుంచి. అప్పుడు నాటకాలు అయ్యి ఉండే, ఏమన్నా నాటకాలు వేసేవారా? నాటకాలు అంటే నేను మా ఊర్లోనే కరెక్ట్ గా నాటకం పేరు అయితే గుర్తులేదండి. ఏదో ఒకటైతే ఒక నాటకం వేసినాము. దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. దాన్ని కరెక్ట్ గా పోషించిన కానీ డైలాగ్ డెలివరీ రాకపోతుంది. అంటే డైలాగ్స్ మర్చిపోతుంటుంది. వెనక నుంచి ప్రాంప్టింగ్ ఇవ్వడం చేస్తుండేవాళ్ళు కదా. సో అదొక్కటే వేసినాము డ్రామా అంటే. అది అయిపోయిన తర్వాత 10th లో నేను ఫెయిల్ కావడానికి ఒకటే ఒక రీజన్ అండి, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువ ఇంట్రెస్ట్. కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో యాక్టివ్ ఉండేవాడిని. చదువులో కొంచెం అంటే ఐ మీన్ మరి నా యాటిట్యూడ్ వల్లనో దేని వల్లనో గానీ నన్ను ఒక క్లవర్ స్టూడెంట్ గా చూసేవాళ్ళు. మీ యాక్టివ్నెస్ బాగా చురుగ్గా ఉండేవాళ్ళు. నాకు ప్రతి టీచరు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. నన్ను ఒక స్పెషల్ పర్సన్ గా చూసేవాళ్ళు. వీడు ఒక యూనిక్ రాబోయ్ అన్న టైప్ లో చూసేవాళ్ళు. కాకపోతే రాముడు మంచి బాలుడు ఇంటర్నల్ గా నాకు తెలిసేది. అరే నేను ఏదో సైడ్ ట్రాక్ లో వెళ్తున్నా. రియల్లీ నేను అంటే చూడండి, ఇంతకు ముందు ఏదన్నా అనుకుంటే నా మైండ్ లో పడితే డెఫినెట్లీ దాన్ని అచీవ్ అవుతా. ఇప్పటికి కూడా అలాంటి కసి ఉంటది. కానీ ఎడ్యుకేషన్ మీద లేదండి నాకు అప్పుడు. అదొకటి కొద్దిగా గ్రామీణ ప్రాంతంలో అది అందరిలో ఎక్కువ ఉండేది పర్సంటేజ్. ఎందుకంటే చదువు విలువైంది లేకపోయేది. పేరెంట్స్ కూడా అన్ఎడ్యుకేట్ కావడం ఒకటి. చదువు కొద్దిగా రాను అంటే ఇప్పుడు అంతా చదువు విలువలు తెలిసి. మాది కూడా ఏంటంటే చిన్న కుగ్రామం అండి, ఒక 60 హౌసెస్ ఉంటుండొచ్చు అంతే. 60 హౌసెస్ లో నేను అనుకుంటాను అప్పుడు నాకు చిన్న వయసు కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ అంటే ఐ మీన్ మా ఊర్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉండి గవర్నమెంట్ జాబ్స్ కొట్టి వాళ్ళు జాబ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుదామని అనే ఒక థాట్ కూడా లేదు. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు
అది 4th జనరేషన్ ఎవరు పెద్ద లేదు. రోల్ మోడల్స్ Yes. లేరుగా. రోల్ మోడల్ మా ఊర్లో లేరు, ఆ. అట్ ద సేమ్ టైం మా ఫ్యామిలీలో అదే వెనక ముందు ఎటు చూసినా లేరు. అదే అదే అందుకనే అదే అదే ఆ ప్రభావం కొంచెం అసలు నాకు ఉన్నట్టుంది. అందుకే ఎక్కడ ఒక ఇన్స్పిరేషనల్ గా ఎవరు నాకు టచ్ అవ్వలే. మ్మ్. సో దట్ అదొక మీరే సెల్ఫ్ మేడ్గా అలా వచ్చారా తయారీగా యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి మీకు నచ్చిన రంగంలో మీరు అలా update హైదరాబాద్ అవుతూ. డైరెక్ట్ రాలేదండి నేను. మ్మ్. 10th ఫెయిల్ అయినా కదా, మ్మ్. ఎప్పుడు మార్చిలో ఎగ్జామ్స్ కదా, మ్మ్. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అంతే ఏప్రిల్ మేలో. ఏప్రిల్ వస్తాయి కదా. మ్మ్. ఫెయిల్ అయినాం, మ్మ్. సక్సెస్ఫుల్ గా మ్యాథమెటిక్స్ లో పోయినాం అని చెప్పినాం. మ్మ్. చెప్పారు ఇక ఇంట్లో పోయి బోర్ నేడవడం ఇలాంటివన్నీ అయినాయి కథలు. అయిన తర్వాత నెక్స్ట్ ఏంది మ్మ్. అని చెప్పి చూస్తే మళ్ళీ నెక్స్ట్ సప్లిమెంటరీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఉంటుంది. అవును. దానికి కొంచెం లైట్ గా ప్రిపేర్ అయిపోయి నేను ఎక్కడైతే చదివిన కోదాడకు హుజూర్ నగర్కు మధ్యలో చిల్కూర్ అని ఉంటుంది, అక్కడ ఒక బీసీ హాస్టల్లో ఉండి 6th to 10th చదివినాం అనమాట. మ్మ్. తర్వాత ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు హుజూర్ నగర్ లో పడింది అదే అదే సెంటర్. అప్పుడు సప్లిమెంటరీ అంటే ఇయర్ వేస్ట్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్ ఇయర్ వేస్ట్. అడ్వాన్స్ సప్లిమెంటరీ 1 month లోనే ఈ అకాడమిక్ ఇయర్ ఈ గ్యాప్ లేకుండా అది ఇప్పుడు లేదు, అది అప్పుడు Correct. లేదు అది. అవునవును. సో ఆ విధంగా సప్లిమెంటరీ రాసి అటు ఇటు అని చెప్పి మ్మ్. బయటకు వచ్చేసిన. మ్మ్. 360 మార్క్స్. 360 మార్క్స్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ పాస్ అయితే అప్పుడే మ్యాథ్స్ పాస్ అయితే బ్రహ్మాండంగా ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ఉంటుంది. గ్రేడ్ లో పాస్. అంటేనే కదా నేను క్లవర్ స్టూడెంట్ నే, నాకు కొంచెం తెలవని లోపట ఏదో ఉంది, ఉంది ఆ కానీ స్పార్క్ సాన పెట్టలే. కొంచెం సాన పెట్టలేదు, అక్కడ కొంచెం దెబ్బ యాడ్ ఇన్స్పైర్ కాలే ఆ Yes. స్పార్క్ అని బయటికి. ఓకే Yes. ఓకే పాండు గారు, మీరు అదే ఎప్పుడు అంటే మీలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది, ఏది మాట్లాడినా ఒక స్పష్టత అనిపిస్తుంది. గజిబిజి క్లమ్జీ ఏదో అర్థం కాకుండా ఇంకేదో కన్ఫ్యూజన్ ఉండదు, Yeah. ఒక స్పష్టత ఒక క్లారిటీ ఉంటుంది, Yeah. ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే మీరు కొంచెం అంటే ఆర్టిస్ట్ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ సినీ రంగం వైపు పోవాలని ఏమో అనిపించలేదా? ఏమన్నా ప్రయత్నాలు చేశారా? ఉందండి, ఆ. ఆగులా కూడా ఉంది, దాన్ని కూడా కొంచెం గీకిన. అది ఇది ఒక పెద్ద జర్నీ సార్ నాది, భలే గమ్మత్తుగా ఉంటుంది టర్నింగ్స్. బట్ ఏది చేసినా కూడా నా ప్రొఫెషన్ వదిలిపెట్టలే, అంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ లోకి వెళ్ళలే. అంటే జనరల్ గా ఇవాళ రేపు చాలా మంది అంటే నాకు కూడా ఇలాంటి అప్రిషియేషన్స్ వస్తున్నప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు ఏమంటుంటారు తెలుసా, పండు గారు మీరు చాలా బాగా మాట్లాడుతుంటారండి, మీరు అడ్వకేట్ అయితే బాగుంటుండే. కన్విన్స్ ఎక్కువ ఉండాలి మనిషిలో, కన్విన్స్ ఎక్కువ ఉండాలి, కొద్దిగా లాజికల్ గా కూడా ఉండాలి, ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. అవునవును, ఆ క్వాలిటీస్ నాలో ఎక్కడో కనిపెట్టిన ఆయన అంటుంటాడు అన్నమాట. అవునవును, వాస్తవం. అవును, ఆయన అదనగానే ఒక రోజు మళ్ళీ నైట్ కూర్చోవడం, మళ్ళీ దీని గురించి ఆలోచించడం, అరే అవునా ఈ కళ కూడా ఉందా నాలో, కళలు పెరిగిపోతున్నాయి, అసలు 64కు 30 32 టచ్ అవుతున్నా ఏందబ్బా అని మళ్ళీ ఆలోచించుకోవడం. ఓకే దాన్ని రిజర్వ్ చేసి పెడతాను. రైట్. మళ్ళీ మాట్లాడుతుంటే ఒక ఆయన అంటాడు, అరే అంటే నాకు తెలియకుండానే బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మూవ్ అవుతుంటుంది అనుకుంటా, బహుశా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు. నా బాడీ లాంగ్వేజ్ చూడడము, నా యాటిట్యూడ్ చూడడము, నా లాంగ్వేజ్ అంటే ఐ మీన్ మాట్లాడే విధానం చూడడము, ఇవన్నీ చూసి యాక్టివ్నెస్ ఇదంతా టైమింగ్స్ ఇదంతా చూసి అరే నువ్వు యాక్టర్ ఎందుకు కాకూడదు అని ఒక ఆయన అంటాడు. ఓ మళ్ళీ ఫ్రెండ్స్ లో ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ లోనే మనం ఏది చేసినా కూడా అరే నువ్వు ఇది కావచ్చు అది కావచ్చు అనేది ఎంకరేజ్మెంట్స్ అవుతుంది. అంటే వాడు సెటైర్ వేసినా కూడా అది మనకు ఫ్రెండ్షిప్ లో మనం సెటైర్ అనుకోవాలి, ఇదేదో నిజంగానే మనలో కళ ఉంది అని ఫీల్ అవుతుంటాం పెద్దగా. అవునవును, ఫీల్ అయిపోయి మళ్ళీ నైట్ పోవడం, మళ్ళీ కూర్చోవడమే. నైట్లు చాలా నైట్లు నిద్రలేలాగా రాత్రి గడిపాడు. మళ్ళీ దీని గురించి చేయడం, మళ్ళీ దీన్ని మైండ్ లో రిజర్వ్ చేసి పెట్టాడు. ఒక ఆయన అంటాడు, చెప్పాను కదా నేను డిఫరెంట్ స్టైల్స్ అంటే బేర్డ్స్, మీసాలు ఇవన్నీ పెంచడం చేస్తుంటాయి కదా, వెనక కటింగ్ షార్ట్ కటింగ్ కొట్టేసి మీసం పెంచితే ఒక ఆయన అంటాడు, అరే నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే మస్తు ఉంటుండే బయట అంటాడు. మళ్ళీ ఒక రోజు ఒక నైట్ కథ, మళ్ళా ఒక నైట్ కథ, క్యారెక్టర్స్ అన్ని వచ్చినప్పుడు ఒక రోజు నేను గట్టిగా ఆలోచించాను, ఈ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని ఒకే లైఫ్ లో మనం ఎట్లా మోల్డ్ చేసుకోవాలి అని చెప్పి పడి ఆలోచిస్తున్న టైంలో నాది నేను కమర్షియల్ ఆర్టిస్ట్, అసలు బేసిక్ గా కమర్షియల్ ఆర్టిస్ట్. అప్పుడు ఎక్కువ కమర్షియల్ ఆర్టిస్టులు ఉండేది, సైన్ బోర్డ్స్ ఇప్పుడు అంటే ఫ్లెక్సీ అప్డేట్ డిజిటల్ వచ్చాయి కాబట్టి బ్యానర్స్ పెయింటింగ్స్ ఎక్కువ ఉండేది లేదు అప్పుడు. సో అందులో కూడా నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నా. చైతన్యపూర్ లో నాది శృతి యాడ్స్ అని ఉంటుండే, మా అమ్మాయి పేరు శృతి పేరుతో పెట్టుకున్నాను అనమాట 1992లో. ఓకే, అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన, అది కూడా ఎక్సలెంట్ గా నడిచేది అనమాట. దిల్షనర్ లో ఉన్న ఆర్టిస్టులకు ఎంతమంది ఆర్టిస్టులు సీనియర్స్ ఉన్నా అందులో నేను జూనియర్ అయినా కూడా నాకు మంచి బిజినెస్ వచ్చేది. ఓకే ఓకే, అంటే నా రైటింగ్ స్టైల్ గానీ అదేలేండి కొంచెం ఒక బ్రాండ్ క్రియేట్ స్కిల్స్, క్లయింట్ తో కమ్యూనికేట్ చేయడము అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆల్ క్వాలిటీస్ అందరిలో ఉండవు, అది నాకు ప్లస్ అయింది. 100%. అవును, కమ్యూనికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
అదే బిజినెస్ లో. అవును, చాలా ఇంపార్టెంట్. నువ్వు రైటింగ్ అంటే ఐ మీన్ నా ప్రొఫెషన్ లో రైటింగ్ లో ఒక లెటర్ కొద్దిగా తేడా వచ్చినా, కలర్ కాంబినేషన్స్ తేడా వచ్చినా కూడా నా యాటిట్యూడ్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల, నా బిహేవియర్ వల్ల అవన్నీ బలాదోరు అవి కొట్టకపోయాడు. అట్లా మంచి బిజినెస్ వచ్చేది. అయితే ఈ సినీ ఫీల్డ్ అంటే ఐ మీన్ ఇవన్నీ రిజర్వ్ అయ్యి ఉన్నాయి కదా, అన్ని మోల్డ్ చేసి ఒకే లైఫ్ లో నేను దాన్ని పైకి తీసుకురావాలని రిజర్వ్ చేసి పెట్టుకున్నా కదా మైండ్ లో. నా షాప్ కు ఒక రోజు ఒక ఫ్రెండ్ వచ్చిందండి, నా ఫ్రెండ్స్ లో ఒకడు. మరి ఆ ఫ్రెండ్స్ అందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ తో ఉంటారు కదా, అవన్నీ మనం అంత రిసెర్చ్ గా ఉంటాం కదా. శ్రీనివాస్ అని మీ పేరుతో ఉన్నతనే ఒక శ్రీనివాస్ నా దగ్గరికి వచ్చేసి, అన్న వాడు ఎన్నాళ్ళ నుంచి చూస్తుండు కదా, చూస్తున్నాడు, వానికి టచ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ని నా మీద అప్లై చేయాలని ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఆ క్వాలిటీ నాలో కనిపించింది. మీరు ఏంటంటే మీ టైమింగ్, మీ మాట్లాడే విధానము, వాడు ఏం కనిపెట్టిండో కానీ వాడైతే ఒక రోజు బ్లాస్ట్ అయిన దగ్గర, అన్న నువ్వేమన్నా అనుకో గానీ ఒకటి రాజేష్ అని చెప్పి నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు సినీ ఇండస్ట్రీలో, వాడిని కల్పిస్తా నీకు యాక్టింగ్ నువ్వు చేస్తే చాలా బాగుంటదన్న, మంచి ఫ్యూచర్ ఉంటది అని చెప్పి ఒక రోజు కొట్టిండు అన్నవాడు. అంటించిండు. యా, అంటిస్తే ఇప్పుడు నాది ఏదైతే రిజల్ట్ లో ఉందో మైండ్ లో, వచ్చింది బయటికి. ఇన్ని నిద్రలేని రాత్రులని పడేసి ఇక బయటికి తీసిన తర్వాత ఓకే రడ్డన్ అని చెప్పిన. నాకు కూడా ఎందుకంటే ఆర్టిస్ట్ కు, కళాకారుడికి మీరు ఎక్కడైనా చూడండి, ఈవెన్ ఫారెన్ ఆర్టిస్టులకు కూడా చూడండి, వెరీ యాన్సియంట్ ఆర్టిస్ట్ చూడండి, ఎవరినైనా చూడండి, ఒక ఆర్టిస్ట్ ఒక సైంటిస్ట్ అయి ఉంటాడు. అంటే సబ్ కేటగిరీస్ లో పెట్టుకుంటే ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఎట్లుంటాయి. ఒక ఆర్టిస్ట్ సపోజ్ లియోనార్డో డావిన్సీ అని ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ఉంటాడు, ఆయన ఒక సైంటిస్ట్ కూడా, ఒక ఆర్టిస్ట్, ఒక పోయెట్, ఇట్లా డిఫరెంట్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ని వాళ్ళలో ఉంటాయి. ఒక ఆర్టిస్ట్ ఒక ఇమాజిన్ చేయగలుగుతారు, అంటే ఒక ఇమాజినేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళలో, క్రియేటివిటీ, ఇమాజినరీ పవర్స్ ఎక్కువ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని అంచనా వేసే విధానంలో కూడా ఉంటారు, అసెస్మెంట్స్, ఇట్లా మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి నాకు కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది, అంటే మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు మాత్రమే అనిపిస్తుంది, తర్వాత మన స్టైల్ మనది అన్నట్టు. సో వీడు నన్ను వదిలిపెట్టకోకుండా వానికి ప్రతిరోజు టీ దాపించటోని సార్, నేను ఫ్రెండ్స్ కదా, నేనేమో బ్యానర్స్ రాసి అది ఇది చేస్తున్నప్పుడు నాకు డబ్బులు వచ్చేది, ఖర్చులకు ఏ మాత్రం డోకా ఉండకపోతుండే. నా ఫ్రెండ్స్ 10-15 మంది వచ్చి కూర్చునే వాళ్ళు ఈవినింగ్ నా షాప్ లో, అందరికి ఎంజాయ్ అనుకోండి. ఇక సాయంత్రం ఇలాంటివి ఏమి ఉండవు కానీ వాడికి టీ దాపించిన ఏమో నా మీద ప్రేమను ఎక్కువ పెంచుకొని ఈ రాజేష్ ని కల్పించినట్టు ఫైన్ డే ఇండస్ట్రీకి తీసుకెళ్ళాడు. నేను అనుకుంటా ఇక్కడే మన ఇక్కడ దీని అవతలేమో అమీర్పేట్లో బిగ్ బజార్ ఉంది. ఇప్పుడు బిగ్ బజార్ పక్కన ఒక కళ్ళు కాంపౌండ్ ఉంది, అట్లా తీసుకెళ్ళండి నన్ను. రాజేష్ ఇక్కడికి వస్తుండు బ్రదర్, మీరు కూడా రండి అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి, అప్పుడు నాకు కవాసాకి బజాజ్ జమ్మ అంటుండే, దాని మీద పోయి కళ్ళు కాంపౌండ్ లో వెయిట్ చేస్తుంటే వాడు వెయిట్ చేస్తుండే మాకు, బక్కగా పొట్టిగా ఉన్నాడు రాజేష్, నమ్మలే, కానీ నా ఫ్రెండ్ వీడు చెప్పిండు కాబట్టి నమ్మాలి అని చెప్పి వాడేమంటాడు, అన్నా ఒక కళ్ళు బాటిల్ ఇప్పించేసా అంటాడు. పోవడంతో పరిచయం కూడా కాలేదు, నా ఫ్రెండ్ ని అనే ఒక ఉద్దేశంతో ఇనిషియేట్ తీసుకున్నాడు అనుకోండి, కళ్ళు బాటిల్ ఇప్పించేసా. నేను వీనికై బిత్తరపడి చూడడం, అరే ఏందిరా నువ్వు చెప్పలేదు, నువ్వు ఇదేంది కథ, కళ్ళు కాంపౌండ్ లో తీసుకొస్తున్నావు అంటే నేను బిత్తరపడిపోయినా. మన వాడు డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఏంది కథ అని పక్కకు పిలిచి అడిగిన, ఏం కాదు నీకెందుకు, మనకు కావాలి పని, అవకాశం ఇప్పియాలి, వాడు ఇప్పిస్తాడు, నేను నీకు గ్యారంటీ అని చెప్పాను. అంతేనంటారు అని చెప్పి తీసి సరే ఓకే చూసుకోరా ఆర్డర్ చేసుకో అని చెప్పి వాడికి ఇస్తే అదేదో పుట్నాలు ఏదో చేసుకున్నాడు, కళ్ళు తెచ్చుకున్నాడు, కూర్చున్నాం, చిన్న బల్లాయి ఉంటాయి దాని మీద అటొకలు కూర్చొని, ఇక అప్పుడు వాడు మొదలుపెట్టాడు, సార్ అన్న అనేటోళ్ళే కాదంతా అన్న భాషే ఉంటుండే, అన్న మీకు డెఫినెట్ గా హీరో అయ్యే అవకాశం ఉందంటాడు, నన్ను డైరెక్ట్ హీరో చేసి. అయితే నేను కూడా కొద్దిగా రెచ్చిపోతున్నప్పుడు, ఇక మనలో ఎన్ని కళల్ని కనిపెడుతురా వీళ్ళు ఏందబ్బా కథ అని చెప్పేసి నేను కూడా ఏదో నిజంగానే ఉండొచ్చు అని చెప్పి, అంతేనట బ్రదర్ అస్సలు నీకు అన్న నేను చిరంజీవితో కూర్చొని భోజనం చేసిన, నా రిలేషన్ అట్లాంటిది,
నేను జూనియర్ ఆర్టిస్టులని తీసుకుపోయి కల్పించే వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకున్న కమ్యూనికేషన్స్ రిలేషన్స్ అంత గ్రాండ్ గా ఉంటాయి పెద్ద పెద్ద నటులతో అని చిరంజీవితో నేను భోజనం చేసినట్టే నేను నమ్మేస్తున్నా, ప్రతిదీ నమ్మేస్తున్నా. ఎందుకంటే నాలో బలమైన కోరిక రెచ్చిపోతుంది. వాడు ఏం చెప్తుండ, ఇప్పుడు నేను మనిషిని ఎదుటి వ్యక్తిని అసెస్ చేసే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని నా కోరిక బీట్ చేస్తుంది, బ్లైండ్ గా వెళ్ళిపోతుంది, బ్లైండ్నెస్ వచ్చేసింది. ఇక మీరు అన్నట్టు వచ్చేసి నమ్మేస్తున్నా, ప్రతిదీ నమ్మేస్తున్నా బ్లైండ్ గా. వావ్, 1/2 hour 45 minutes స్టోరీ నడిచింది అక్కడ. ఇక నేనన్నా, నేను చెప్తున్నా కదా, ఇది మీరు పొగిడినప్పుడు ఏదో మీసం చూసి పోలీస్ అన్నప్పుడు, మాటలు చూసి లాయర్ అన్నప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక ఇది కంటిన్యూగా ఒక 1 రోజులు నిద్ర లేకుండా అయిపోయింది నా పరిస్థితి. కలలు కంటుంది ఇక నేను, నాకంతా చిరంజీవులు అంటే రంగుల ప్రపంచం అంతా కూడా నా కళ్ళ కనిపిస్తుంది. ఓ అనుకున్నా, సరే ఇదేదో ట్రైల్ వేసి చూద్దాం అని చెప్పి గట్టిగానే నిర్ణయం తీసుకొని ఆ శ్రీనుని వదిలిపెట్టుకోకుండా ప్రతిరోజు రారా నువ్వు అని చెప్పి ఇచ్చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. అయితే వాడికి ప్రతిరోజు టచ్ లో ఉంటున్నప్పటికి కూడా అప్పుడేమో ఈ ల్యాండ్ లైన్ ఫోన్లు ఇవే ఉంటుండే మాకు. అప్పుడు స్టార్టింగ్ లో పేజర్ ఏదో ఉంటుండే, పేజర్ కూడా ఎక్కువ రోజులు వాడలేదు. వాడికి ఫోన్ ఫెసిలిటీ మరి వాళ్ళ ఆఫీస్లో అంటే సినీ ఆఫీస్లో ఒక ఫోన్ ఉంటే వీళ్ళకి చెప్పమంటే ఏదో నడుస్తుండే. వన్ ఫైన్ డే పిలిచిండు అన్న వీడు. ఒక 1 month 2 months తర్వాత కాల్ చేసిండు. అంటే మా పక్కన ఎస్టీడీ బూత్ ఉంటే ఆ ఎస్టీడీ బూత్కు కాల్ చేసి నన్ను పిలవని చెప్తే నేను పోయి మాట్లాడితే, పండన్న నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీరు రేపు మార్నింగ్ రావాలి అన్నాడు. ఓకే, అట్లయితే నేను శ్రీని తీసుకొని వస్తా బ్రదర్, ఎక్కడ ఏంది కథ మొత్తం చెప్పేసేయి అంటే చెప్పేసిండు. మీరు ఒక సినిమాలో బ్యాక్ డ్రాప్ లో అంటే హీరో హీరోయిన్ సాంగ్ ఉంటది, ఆ సాంగ్ వెనకాలో జూనియర్ ఆర్టిస్ట్ లాగా అంటే ఏమంటారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లాగా యాక్ట్ చేయాలి అని చెప్పి అన్నాడు. అసలు మన కాన్సెప్ట్ ఏంది, ఇక్కడ ఏదైతే వీడు లేపిండో ఆ లేసుడు కాస్త నేను ఇక కంప్లీట్ నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నా, ప్రతిరోజు కనిపిస్తుంది నా డాన్స్ ఫైట్ అనగానే ఫైట్ అన్ని చూసుకుంటూనే ఉన్నా నేను. రోజు ప్రాక్టీస్ అయితేనే ఉంది నా మైండ్ లో. ఎస్, ఆ విధంగా వాడు పిలవంగానే నేను నాలో నేను అంటే అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం అట్లా కూడా కాకుండా మైండ్ లోనే ఎస్ సాంగ్ అంటే ఏ సాంగ్ అని ఇవ్వని, మన వెనకాల ఏం చేయాలి, ఏం సంగతి అది అప్పుడే మూమెంట్స్ నేను స్టార్ట్ చేసుకుంటున్నా. అయితే నెక్స్ట్ డే ఈ శ్రీనివాసం తీసుకొని ఎట్ ద సేమ్ టైం నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ కదా, ఆ ఫ్రెండ్స్ లో ఒక 10 మందిని ఎంట పెట్టేసుకొని స్పాట్ ఎక్కడ చెప్పిండంటే తాజ్ కృష్ణ హోటల్లో మిస్ అమ్మ సినిమా, భూమిక, శివాజీ అండ్ భూమిక వీళ్ళిద్దరిది సినిమా. అదే కొత్త మిస్ అమ్మ, పాత మిస్ అమ్మ కాకుండా ఈ కొత్త మిస్ అమ్మలో ఒక సాంగ్ అదేంటంటే నే పాడితే లోకమే పాడదా అనే ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ అక్కడ షూట్ అవుతుంది, దానికి పిలిస్తే నేను 10 మందిని ఫ్రెండ్స్ పోయినాం కదా, కో డైరెక్టర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే ఆ సాంగ్ కు ఏ ఏజ్ వాళ్ళు కావాలి, ఎంత కలర్ఫుల్ వాళ్ళు కావాలి, హైట్ వెయిట్ ఇలాంటివన్నీ చూసుకుంటారు వాళ్ళు, అది వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకు. వాడు ఏం చేసాడు, మా 10 మంది ఇంకా నాలాంటి వాళ్ళు ఒక 20-30 మంది 40-50 మంది వచ్చారు అక్కడికి. అంటే వీడు తీసుకొచ్చిన వాళ్ళే డిఫరెంట్ ఏరియాస్ నుంచి. మన ఏరియాకు ఇతనికి ఫోన్ చేసి మమ్మల్ని పిలిస్తే మేము 10 మంది వచ్చినాం, ఇంకే డిఫరెంట్ నుంచి తీసుకొచ్చాడు. అందులో వరుసగా నిలబెట్టిరు కాదు అందరినీ, అమ్మాయిల్ని మా లాంటి అబ్బాయిలు అందరినీ కూడా నిలబెట్టేసి సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మరి నన్ను గుంజుడు, ఎస్ నువ్వు రా అబ్బాయి. తర్వాత మా బ్రదర్ ఉంటాడు, నా ఓన్ బ్రదర్ని కూడా తీసుకెళ్ళాను. వాడు కూడా తెల్లగా బాగుంటాడు, నాకంటే బాగా వైట్గా ఉంటాడు వాడు, వాడిని రమ్మన్నారు. మా ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు బాబు అని, ఆయన సెలెక్ట్ చేసి ఇక మిగతా వాళ్ళని పక్క పొమ్మన్నాడు. ఇక మళ్ళీ తర్వాత మహిళలు ఇక మాకు దృష్టి వేరే లేదండి, ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు ఏంది అనేది లేదు. నా మైండ్ మనం ఏం చేయాలి అక్కడ ఏంది కదా, మనం సక్సెస్ఫుల్ గా మొత్తం దాన్ని పండించాలి, ఏది ఇచ్చినా మనం పండించాలని చెప్పి మనం ఖచ్చితంగా ఉన్నాం. ఇక వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అయిపోయింది. అది 1 week షూట్ అండి. ఈ 1 week లాస్ అవుతున్నా కదా అని చెప్పి యాక్టింగ్ చేస్తున్నాము, అంతా ఇస్తున్నారు, బానే ఉంది, తిండి పెడుతున్నారు, బానే ఉంది. వెనక షూట్ అప్పుడు కొంచెం అదో ఏదో డాన్స్ చేసినాం, మూమెంట్ ఇచ్చినాం. కానీ తర్వాత బయట సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటే ఉన్నా నేను, మా తమ్ముడు కనిపించిండు, నేను కనిపించిన, మిత్రుడు కనిపించిండు, కానీ కొంచెం గట్టిగా చూడాల్సి వస్తుంది. అంటే నేనున్నా ఎక్కడున్నా అని చూసే
దృష్టితో చూస్తేనే కనిపిస్తుంది. అంటే మీరు చూసుకోవడం తప్ప ఇంకా ఎవరో మీ ఫ్రెండ్స్ అంతే. ఆడియన్స్ కనిపించే పరిస్థితి లేదు లేదు. ఇక నేను మీలాంటి వాళ్ళకి చెప్పుకోవడంలో మాత్రం, యాడ. అరే నేను ఆ సినిమాలో ఉన్న పోయి చూడు యాడ కావాలంటే, గుంపులో కాకపోతే గోవిందే. నువ్వు హీరో హీరోయిన్ చూడకు, వెనక్కు చూడు అని చెప్పేవాడు. మరి నేను కనిపించాలి కదా. కదా మీరు ప్రత్యేకంగా చెప్పాలి అరే Yes, అరే నువ్వు ప్రత్యేకంగా చెప్పి ఆ ఆ విధంగా, శివాజీని ఆ భూమికని మర్చిపో yes, వెనక ఉన్న వెనక జూనియర్ పాండు ఆర్టిస్ట్ అనేవాడు ఉన్నాడని చూస్తుంటే అని మాత్రం నేను చెప్పే పరిస్థితి అది. ఎగ్జాక్ట్లీ అదే అదే అది నా సినీ ప్రయాణంలో మొదటి ఘట్టం. చాలా ఆ బాగుంది. విధంగా సినీ స్టోరీ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే ఓకే పాండు గారు చాలా నైస్. మీరు సరే మామూలు ఎలాంటి అంబిషన్స్ ఓ పెద్ద పెద్ద లక్ష్యాలు లేవు, లేకుండా అసలు లక్ష్యాలు చాలా- లేవు. నేను అనుకున్నది మాత్రం డెఫినెట్ గా ఛేదిస్తా, సాధిస్తా. సాధించి అదే అదే నేను ఏదైనా ఒక గోల్ చేశారు. పెట్టుకున్నా అంటే, ఒక టార్గెట్ పెట్టుకున్నా అంటే, సపోజ్ ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఒక చిన్న కార్లో తిరుగుతున్నాం అనుకోండి, నాకు పెద్ద కార్ ఏమన్నా చిన్నగా స్ట్రైక్ అయింది అనుకోండి మైండ్లో, అరే అమ్మ ఈ కార్లో వీళ్ళు ఇట్లా పోతున్నారు, నేను పోకూడదా అని వచ్చింది అనుకోండి, నేను ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాను, ఆ టైంలో అచీవ్ చేస్తా సార్. ఓకే ఇట్స్ మై ఛాలెంజ్ అనుకుంటా, నాతో నేను ఛాలెంజ్ చేసుకుంటా. వెరీ నైస్. అట్లా ప్రతి దాంట్లో నేను సక్సెస్ అయ్యి సక్సెస్ఫుల్ మ్యాన్ గా నాకుగా నేను మీకు మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ 100% పర్ఫెక్ట్ గా. ఓకే పాండుజీ, మీరు అదే ఈ ఎనర్జీ, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమరు, మీ యొక్క జోష్ చూస్తుంటే అదే ఎదుటి వాళ్ళకు కూడా అది ఫ్లో అవుతుంది, అది అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఫైనల్గా ఏంటంటే పాండుజీ ఒక జీవితానికి ఎప్పుడు జాయ్ఫుల్గా ఉండాలి, ఎలాంటి చీకుచింత లేకుండా, బాధలు లేకుండా పాజిటివ్ ఎనర్జీలో జర్నీ చేయాలంటే మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటంటారు? మీ సొల్యూషన్ ఏంటి అసలు దానికి? చాలామంది ఇప్పుడు అంటే ఒక్కటేంటంటే ఎంత ఉన్నా తృప్తి లేదు, అంత మెకానికల్ లైఫ్, బిజీ లైఫ్, కన్ఫ్యూజన్, ఎప్పుడు ఏదో 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 రెస్ట్లెస్ అవుతుంది. అంటే ఇలాంటి జీవితంలో మనిషి ఎప్పుడు అంటే ఎక్కువ ఎంతున్నా సంతోషం అనేటువంటిగా అంటే హ్యాపీ కనిపించట్లే మనుషులు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు. మీరు అంటే దానికి ఏంటి సొల్యూషన్? ఎట్లా ఇప్పుడు జాయ్ఫుల్ గా? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్స్ అన్ని ఉన్నాయి. ఓకే, జిగ్ జాగ్ లైఫ్, కంపారిజన్ లైఫ్, యా నాకు అది లేదా, ఇది ఉన్న దాంతో తృప్తి లేకుండా ఇంకోటి లేదా, ఇలాంటి మైండ్ సెట్ నుంచి ఎప్పుడైనా బయటకు రావాలి. ఓకే, నేను అన్నం చూడండి, అంటే నాలాగా హ్యాపీగా ఉండాలంటే డెఫినెట్ గా నన్ను ఫాలో కావాల్సిందే చెప్తాను నేను. నా స్టూడెంట్స్ అంటే ఐ మీన్ నా దగ్గర నా ఫాలోవర్స్ ఎవరో ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా ట్రైనింగ్ మీ ప్రొఫెషన్ లో నా దగ్గర అసిస్టెంట్స్ గా చేసే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా మీ సమకాలీకులు నన్ను కావచ్చు, నేను వాళ్ళని మోటివేట్ మాటలతో కంటే రియల్ నా లైఫ్ చూసి వాళ్ళు నేర్చుకుంటారు. రఫ్లీ అబౌట్ నేను అనుకుంటా 90s నుంచి ఇప్పటి వరకు ఒక 150 to 100 మెంబర్స్ పిల్లలు నా దగ్గర ఆర్టిస్టులుగా తయారై ఓన్ గా వాళ్ళ ఓన్ లైఫ్ చేసుకుంటారు. ఒక నేను అనుకుంటా ఒక 2-3% మిస్ అయ్యి సైడ్ ట్రాక్ లో వెళ్ళిపోయారు, అంటే గవర్నమెంట్ జాబ్స్ వచ్చి కానీ అట్లా కానీ వెళ్ళిపోయారు. కానీ అదర్వైజ్ రిమైనింగ్ 98%, 97% సక్సెస్ఫుల్ గా చేసుకుంటారు, అప్డేట్ అవుతూ కొంతమంది అదే వర్క్ చేసుకుంటూ ఎనీవే ఫ్యామిలీని చాలా హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే శ్రీనివాస్ గారు, ఎప్పుడైనా ఒక ఆపోజిట్ వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి కానీ అతనితో కంపారిజన్ చేసుకోకూడదు. కంపారిజన్ ఇన్ ద సెన్స్, అరే శ్రీనివాస్ గారు ఇంత అందంగా ఉన్నాడు, నేను లేకపోతే, మీసాలు చాలా బాగున్నాయి నాకు లేకపోయా, అతను నెలకి ఇంత సంపాదిస్తుండో నేను సంపాదించలేకపోతున్నా, ఇలాంటి కంపారిజన్స్ ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ఉండలేరండి ఎవరైనా సరే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పాస్ట్ ని మనం గతాన్ని తవ్వుకొని గతంలో జరిగిన నెగిటివ్ థింగ్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని గుర్తు చేసుకుంటూ పదే పదే బాధపడకూడదు. నెంబర్ 2. నెంబర్ 3, ఫ్యూచర్ లో ఓకే టార్గెట్ ఉండాలి కానీ రీజనబుల్ గా ఉండాలి. ఫ్యూచర్ ప్లాన్స్. నువ్వు కొండకు ఏదో వేసి లాగుతా ఇది వస్తే వస్తుంది పోతే పోయిందంటే మాత్రం ఇట్స్ రాంగ్. నీ క్యాపబిలిటీ ఏంది, నీ కెపాసిటీ ఏంది, నీ యొక్క స్కిల్స్ ఏంటి, ఇవన్నీ బేరీజ్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని దానికి టార్గెట్ పెట్టుకో, ఇట్స్ ఫైన్. అప్పుడు నువ్వు అచీవ్ అవుతావు, రీచ్ అవుతావు. అందుకే నేనేమంటున్నా అంటే నాలాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అంటే ప్రస్తుతంలో బ్రతకండి, వర్తమానంలోనే జీవించండి. కానీ లైఫ్ స్టైల్ మాత్రం ఎక్స్ట్రాడినరీ మెయింటైన్ చేయండి. అంటే డబ్బు అనేది దట్స్ ఓన్లీ టూల్ అండి, అది అంతే. డబ్బు గురించి ఒక జీవితాన్నే పలంగా పెట్టి అదే పనిగా ఉరుకులాడితే హ్యాపీనెస్ మిస్ అవుతూ వస్తుంది. డబ్బులు రీచ్ అవుతారేమో, క్రోర్స్ ఆఫ్ అమౌంట్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుండొచ్చు, కానీ ఇక్కడ ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకో చాలా లాస్ అయి ఉంటావు. అది నేను చెప్పగలను. ఎగ్జాక్ట్లీ. దాన్ని నేను తప్పకుండా పాటిస్తున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. నాకు అది లేదు ఇది లేదు అనేది లేదు. ఇల్లు కావాలనుకుంటే ఇల్లు కొనుక్కున్నాను, కారు కావాలంటే కారు కొనుక్కున్నాను.
కంఫర్ట్ లైఫ్ Yes. అంతే మీరు. ప్రతిదీ సాధించుకుంటూ వెళ్తున్నాను, ఇంకా ముందు ముందు కూడా సాధిస్తాను. ఓకే ఓకే. ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు అనేది నా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ పాండుజీ, మీ యొక్క పాజిటివ్ థింకింగ్, మీ Thank you. జోషు, మీ ఎనర్జీ ఇదే విధంగా మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తూ Thank మీ you. చుట్టూ ఉన్న సర్కిల్కు, సొసైటీకి కూడా అది ఫ్లో అయ్యే విధంగా Sure. మీరు యాక్టివ్గా, హెల్తీగా, వెల్తీగా ఉండాలని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. Thank Thank you. you very Thank much. you so much. Thank you so much. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.